హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాలకూరతో ఎగ్ తాలింపు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి 1.5 కట్ట పాలకూర అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మీ ఇష్టం అండి, ఎంత ఉంటే అంత వేసుకోండి. దీనికి ఖచ్చితంగా ఇంతే అంటూ ఏమీ లేదనమాట. ఇలా ఉంటుంది. ఒక 6 నుంచి 7 ఎగ్గులు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారము, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం మిరియాల పొడి. మొదట ఒక ప్యాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి నీళ్లు బాగా ఉడికాక అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి కొంచెం ఉడికించాలండి. జస్ట్ 1 మినిట్ అనమాట. ఎందుకంటే నేను ఆకునేమి సపరేట్గా కడగలేదండి, ఇప్పుడే కడుగుతున్నాను. అంతేకాకుండా అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇలా వేడి నీళ్ళలో వేసి 1 మినిట్ అలా తీసేస్తున్నాను. ఇసుక ఏమన్నా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఓన్లీ ఆకు మాత్రం నీట్గా పైకి వస్తుంది. చూడండి, ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆకు ఇంతే వాడాలని ఏం లేదండి, ఎగ్స్ కూడా ఇన్నే వాడాలని ఏం లేదు. మీకున్న ఇంట్లో ఎంతమందికి కావాలో, ఎంత ఆకుకూర అవైలబిలిటీ ఉంటుందో దాన్ని చూసుకొని, ఎన్ని ఎగ్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. కొంతమంది ఆకు ఎక్కువగా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. కొంతమంది ఎగ్స్ ఎక్కువగా తింటారు, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను ఆకుని కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట, హెల్త్ పర్పస్ కోసం. చూడండి, ఈ విధంగా అయింది. పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్ని కూడా కొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు అందులో వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి అది ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. చిల్లీస్ని కూడా అందులో వేసేసాను. ఈ చిల్లీస్ కూడా మీ ఇష్టం, కారం ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. సో అవి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ పసుపు, జీలకర్ర పొడి, కారం కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత సాల్ట్ని కొద్దిగా యాడ్ చేశాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, పాలకూరలో ఆల్రెడీ సోడియం ఉంటుందన్నమాట, అందువల్ల నేను కొద్దిగానే వేసాను ఇక్కడ ఉప్పుని. సో ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాలకూరలో నీళ్లు వంచేసి దాన్ని ఇక్కడ వేసి కాసేపు ఫ్రై చేయాలండి. ఈ విధంగా మూత లేకుండానే జస్ట్ అలా ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం బాగా నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు ఆకుకూరని ఇలా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేయాలన్నమాట. చూడండి, ఇలా వేసి వీటిని బాగా కలిపి ఒకసారి తిప్పాలి. చూడండి, ఇలా ఇన్ని ఎగ్స్ వేయాలి, ఇంతే ఆకుకూర వేయాలని ఎక్కడా లేదండి, మీ ఇష్టం అండి, మీ కన్వీనియంట్ అనమాట. అదే చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఎక్కువైనా ఏం కాదు, తక్కువైనా ఏం కాదనమాట. సో ఇలా బాగా ఒకసారి కలిపి ఈ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని చేయాలండి. ఇలా చూడండి, ఇలా వచ్చేసింది దగ్గరగా. దీన్ని కావాలంటే మీరు ఇంకా 1 మినిట్ మూత పెట్టి కూడా
తీయచ్చు అనమాట. లేదు ఇలాగే చేసుకుంటామన్నా చేసుకోవచ్చు. చూడండి ఇలా దగ్గరగా వచ్చింది. ఇలా అయిన తర్వాత మనము అప్పుడే మిరియాల పొడి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా పైన కొద్దిగా చల్లేస్తున్నాను. మీకు ఇంకా కారం తక్కువ అనుకుంటే ఇంకా కొంచెం కారపొడి కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని పుల్కాల్లో కానీ వేడి అన్నంలో కానీ తిన్నా చాలా బాగుంటుందండి. లేదా చపాతీల్లో చేసుకుంటే మొత్తం కర్రీ ఖాళీ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఆకుకూర కదండి, ఆరోగ్యానికి కూడా మంచిదే అన్నమాట. సో ఇదండి పాలకూరతో ఎగ్ తాలింపు ఎలా చేయాలో చూపించాను. ఇదండి ఇవాళ నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.